మురుడేశ్వర ప్రముఖ శైవ క్షేత్రం కలిగిన పవిత్ర పర్యాటక కేంద్రం. మహాశివుడు మురుడేశ్వర రూపంలో ఉన్న ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరాన ఉంది. ఈ క్షేత్రం ఒక చిన్న భూభాగం అరేబియా సముద్రంలోకి చొచ్చుకుని పోయి ప్రకృతిచే నిర్మితమైన కందుక అనే కొండపై ఉంటుంది. మురుడేశ్వరలో ప్రధానంగా పురాతన దేవాలయం, ఎత్తైన మురుడేశ్వర అని పిలువబడే శివుని విగ్రహం, పొడవైన రాజగోపురం మరియు విశాలమైన సముద్ర తీరంలో ఉన్న బీచ్లు ముఖ్యమైన సందర్శనా స్థలాలు. మురుడేశ్వరలో ఉన్న పురాతన దేవాలయం గొప్ప చరిత్ర కలిగిన ప్రముఖ శైవ క్షేత్రం. ఈ దేవాలయం యొక్క ప్రస్తావన అనేక హిందూ పౌరాణిక గ్రంథాలలో పొందుపరచి ఉంది. ఈ ఆలయాన్ని అనేక మంది రాజులు వారి పరిపాలనా కాలంలో అంచెలంచెలుగా పునర్నిర్మిస్తూ మరియు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. చారిత్రక ఆధారాల ప్రకారం 16వ శతాబ్దం నుండి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసిన వారిలో తులువ, విజయనగర, కేలడి మరియు వడియార్లు ప్రముఖులు. మురుడేశ్వర అని పిలువబడే ఇక్కడున్న అతిపెద్ద మహాశివుడి విగ్రహం 123 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. నేపాల్లో ఉన్న కైలాసనాథ మహాదేవ విగ్రహం ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహం అయితే, ఇక్కడున్న మురుడేశ్వర విగ్రహం 2వ అతిపెద్ద విగ్రహం. ఎత్తైన ఈ మురుడేశ్వర విగ్రహానికి అభిముఖంగా పొడవైన రాజగోపురం ఉంటుంది. మహాశివుడి విగ్రహానికి అభిముఖంగా మహానంది కూడా ఉంటుంది. 37 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహాన్ని 2006వ సంవత్సరంలో ఆర్ఎన్ శెట్టి అనే దాత నిర్మించాడు. మీటర్లు ఎత్తు కలిగిన మహాశివుని విగ్రహం యొక్క అంతర్భాగంలో భూ కైలాస్ కేవ్ అనే పేరు మీద రావణుడి ఆత్మలింగ కథాంశ కళారూపాల ప్రదర్శనశాలను నిర్మించారు. రామాయణ కథాంశం ప్రకారం రావణుడి యొక్క తల్లి కైకసి తను పూజిస్తున్న శివలింగం దొంగిలించబడుతుంది. అందుకు ఆమె యొక్క బాధకు ఓదార్పుగా రావణుడు ఏకంగా శివుని ఆత్మనే నీకు తెచ్చి ఇస్తానని ప్రతిజ్ఞ చేసి శివుని ఆత్మలింగం కోసం తపస్సు చేస్తాడు. రావణుడి తపస్సుకు శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా దేవతలచే మనస్సును మార్చుకోబడిన రావణుడు ఆత్మలింగాన్ని మరిచి అహంతో పార్వతీదేవిని కోరుకుంటాడు. అలా పార్వతీదేవిని పొందిన రావణుడు భూలోకానికి తిరిగి వస్తుండగా నారదుని ప్రమేయంతో తిరిగి ఆత్మలింగాన్ని పొందడం కోసం కైలాస పర్వతాలకు వెళ్ళి శివుని అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేస్తాడు.
రోజులు తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడికి ఉన్న 10 తలలను ఒక్కోసారి ఒక తలను నరుక్కుంటూ ఘోర తపస్సు చేస్తాడు. రావణుడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై షరతులతో కూడిన ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. ఆ షరతుల ప్రకారం తను ప్రసాదించిన ఆత్మలింగాన్ని లంకను చేరేంత వరకు కింద పెట్టకూడదు. అలా పెడితే ఆ ఆత్మలింగం బరువుకి నిర్వీర్యమవుతుందని చెప్పి అంతర్ధానమవుతాడు. అలా ఆత్మలింగాన్ని పొందిన రావణుడు ప్రస్తుత కర్ణాటకలోని గోకర్ణ ప్రాంతంలోకి చేరుకోగా రావణుడు ప్రతిదినం తను చేసే సంధ్యావందనానికి సమయం ఆసన్నమవుతుంది. అప్పటికే దేవతలందరూ రావణుడు పొందిన ఆత్మలింగం వలన లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని భావించి ఆత్మలింగాన్ని నిర్వీర్యం చేయాలని భావించి సరిగ్గా సంధ్యావందన సమయానికి వినాయకుడిని పశువులు కాసుకునే బాలుడి రూపంలో అక్కడికి పంపిస్తారు. రావణుడు ఆత్మలింగాన్ని క్రింద పెట్టకూడదు కాబట్టి బాలుని దగ్గర ఇచ్చి సంధ్యావందనం అయ్యేంత వరకు క్రింద పెట్టకుండా ఎత్తుకొని ఉండమని చెబుతాడు. వినాయకుడు ఆత్మలింగాన్ని తీసుకొని నేను 3 సార్లు పిలిచే లోపల రావాలి, లేదంటే కింద పెట్టేస్తాను అని షరతు విధిస్తాడు. అలా సంధ్యావందనానికి వెళ్ళిన రావణుడు సంధ్యావందనం పూర్తి కాకముందే ఆత్మలింగాన్ని నిర్వీర్యం చేయడానికి ఆడుతున్న నాటకం ప్రకారం బాలుడు రూపంలో ఉన్న వినాయకుడు తొందరపాటుగా 3 సార్లు పిలిచి కింద పెట్టేస్తాడు. అలా కింద పెట్టడంతో ఆత్మలింగం నిర్వీర్యమైపోతుంది. అందుకు కోపోద్రేకుడైన రావణుడు లింగాన్ని పెకిలించి 5 ముక్కలు చేసి విసరగా అవి 5 ప్రాంతాలలో పడతాయి. వాటిని గోకర్ణ, మురుడేశ్వర, దారేశ్వర, గుణవంతేశ్వర మరియు సజ్జేశ్వర అని పిలుస్తారు. మురుడేశ్వర విగ్రహానికి అభిముఖంగా ఎత్తైన మరియు సుందరమైన రాజగోపురం ఉంటుంది. ఈ గోపురానికి 3 వైపులా అరేబియా సముద్రపు నీరు మరియు ఒక వైపున భూభాగం ఉంటుంది. ఇరవై అంతస్తులతో కూడిన ఈ రాజగోపురం 237 అడుగుల పొడవు కలిగి ఉండి భారతదేశంలోనే 2వ అతిపెద్ద రాజగోపురంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాజగోపురాన్ని 2008వ సంవత్సరంలో నిర్మించారు. రాజగోపుర ముఖద్వారానికి ఇరువైపులా 2 నిలువెత్తు గజశిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అంతస్తులతో కూడిన ఈ రాజగోపురం యొక్క పైభాగానికి చేరుకొని చుట్టూ ప్రకృతిని ఆస్వాదించడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా కలదు.